చైర్మన్ గారు కూడా మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పడం జరిగింది. నేను జీఎంసీ అధికారులు, కోర్టు అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దానికి ఆ కాలువను డెవలప్ చేసి అటు నుంచి వస్తున్నటువంటి కాలుష్యానికి ఒక మంచి ప్లాన్ చెప్పాము. ఆ ప్లాన్ కూడా నెరవేరుస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెట్లు పెంచడము, ఒక గ్రీనరీని పెంచడము, అలాగే ఈ ఏదైతే కోల్ ఉందో వాటికి కోల్డ్ స్టోరేజ్ లాగా అంటే పెద్ద పెద్ద గోడమ్స్ కడతా ఉన్నారు. ఇంకా గాలి వచ్చినప్పుడు కానీ లేకపోతే పెద్ద పెద్ద సైక్లోన్ ఏదైనా ఉన్నప్పుడు కూడా ఆ కోల్డ్ డస్ట్ అనేది ఇంకా బయటికి రాకుండా ఉండడానికి కూడా మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఆల్రెడీ గోడౌన్స్ స్టార్ట్ చేశారు. ఇంకా అన్నీ కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు అది త్వరలోనే పూర్తిగా కాలుష్యం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు ఏం చెప్తే చేస్తాం, మీకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మేము అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో అందిస్తాం కూడా చెప్పారు. సార్ ట్రస్ట్ బోర్డు ఏమైనా వేసే అవకాశం ఉంది? అన్ని ట్రస్ట్ బోర్డులు వేస్తాం, ఒక ట్రస్ట్ బోర్డు కాదు. జగన్నాథ స్వామి టెంపుల్ మొత్తం అన్నిటి కూడా నేను ఆల్రెడీ ఎవరైతే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారు. అక్కర్లో ఎవరు ఉన్నా కూడా అందరూ రిజైన్ చేస్తారు. ఎవరన్నా చేయకపోయినా ప్రభుత్వం ద్వారా బోర్డు రద్దు జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవుతాయి. వితిన్ 2 monthsలో అన్ని ట్రస్ట్ బోర్డులు వేస్తాం. ఎక్కడ నామినేట్ వాళ్ళు అన్నీ కూడా పూర్తి చేసి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ ఇక్కడ పనిచేశారో అవన్నీ కూడా వేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తాను. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. నేను నామినేషన్ వేసే రోజున అమ్మవారిని దర్శించుకొని వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి వచ్చి ఇవాళ అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు అందరూ, ఎన్ఏడి నాయకులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈవో గారు, స్టాఫ్ అందరూ కూడా మాకందరికీ స్వాగతం పడడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఓటు శాతంతో నేను గెలవడం జరిగింది. నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి నాయకునికి, నాకు ఓట్లేసినటువంటి దక్షిణ నియోజకవర్గ ప్రజలకి, నాకు అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క సన్నిధి నుంచి చెప్తా ఉన్నా. మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వాళ్ళ అంచనాలకు మించి పనిచేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. స్థానికంగా మంచి ఆఫీస్ పెడతా ఉన్నా. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. ప్రభుత్వ సహకారంతో కొన్ని చేస్తాను, సొంత నిధులతో కొన్ని చేస్తానని చెప్పి ఆ రోజు ఖచ్చితంగా అదే చేస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నా. ఒక 2 daysలో ప్లాన్ చేసుకొని నియోజకవర్గం అంతా తిరిగి నేను ఎక్కడైతే హామీ ఇచ్చానో ఆ ప్రాంతాన్ని సందర్శించి వర్క్లు కూడా స్టార్ట్ చేపిస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నా. ఈ అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా స్థానిక కార్పొరేట్గా చర్చించి ఈ రోడ్డు సమస్య ఒకటి ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, అలాగే ఇక్కడ కొన్ని సదుపాయాలు కావాలని చెప్పారు. అవన్నీ కూడా చేసి తీరుతామని చెప్పేసి గతంలాగా మాటలు చెప్పకుండా వితిన్ 1 yearలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఏ టూరిస్ట్ విశాఖపట్నం వచ్చినా కూడా అమ్మవారి టెంపుల్ దర్శించుకొని వెళ్ళాలి, ఇక్కడ పార్కింగు, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా ఈ టెంపుల్ డెవలప్ చేస్తారని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మెజార్టీతో గెలడానికి కారణం మా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలకు మించి పనిచేస్తాను. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి శక్తివంతంగా కృషి చేసి
170 ది బెస్ట్ నియోజకవర్గం అనే విధంగా వర్క్ చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి కూడా వెళ్తాను, ప్రతి సమస్య కూడా తెలుసుకుంటా ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయడానికి శక్తివంతులుగా కృషి చేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, మా మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి నమస్కారం.